హాయ్, నేను మీ నాయుడు సార్ ఫిజిక్స్. మన ఛానల్లో ఇప్పటి వరకు ప్రీవియస్ బిట్లని ఈవెన్ ఆల్ కాంపిటేటివ్కి సంబంధించి చెప్పుకుంటూ వెళ్తున్నాం. మీకు భవిష్యత్తులో లెసన్ వైజ్గా ఎవ్రీ టాపిక్కి సంబంధించి ఇండివిజువల్ వీడియోస్ మీకు రాబోతున్నాయి. దీనికి మొదటగా బిఫోర్ ప్రీవియస్ క్వశ్చన్లు కూడా మీకు రివైజ్ చేస్తూ ఉంటాను. తర్వాత మరలా మీకు టాపిక్ వైజ్గా మీకు ఇండివిజువల్గా లెసన్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మరింత మందికి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అందించబడతాయి. ప్రీవియస్ క్వశ్చన్ని రివైజ్ చేసుకుంటున్నాం. దీనిలో భాగంగా మనం ఒక క్వశ్చన్ చూద్దాం. పుటాకార దర్పణం కొరకు అనంతం వద్ద ఉంచిన వస్తువు యొక్క ప్రతిబింబం యొక్క స్థానం ఏంటి? ఒక కాన్కేవ్ లెన్స్ అడిగాడు. కాన్కేవ్ లెన్స్కి సంబంధించి ఆబ్జెక్ట్ని తీసుకెళ్లి ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉంచారట. ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉంచేటప్పుడు వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ అని అడగడం జరిగింది. ఇక్కడ ఇమేజ్ క్వాలిటీలు చెప్పేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అడిగింది పుటాకార దర్పణానికి సంబంధించి. సో కాన్కేవ్ మిర్రర్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా తీసుకున్నట్లయితే లోతట్టుగా ఉన్న భాగం వైపు తెరచి ఉంటుంది, ఉబ్బెత్తు భాగం వైపు పెయింట్ వేయబడి ఉంటుంది, కళాయి పూయబడి ఉంటుంది. సో ఈ మిర్రర్స్ వచ్చేసరికి ఎప్పుడు కూడా ఇమేజెస్ని ఏర్పరిచేటువంటి క్రమంలో రెండు రకాల ఇమేజెస్ని కూడా మీకు ఏర్పరుస్తూ ఉంటాయి. ఏంటా రెండు రకాల ఇమేజెస్ అంటే, మోర్ టైమ్స్ ఇవి రియల్ ఇమేజెస్ ని ఫామ్ చేయడం జరుగుతుంది, అంటే నిజ ప్రతిబింబాలను ఏర్పరచడం జరుగుతుంది. అండ్ సమ్ టైమ్స్ ఇది వర్చువల్ ఇమేజెస్ ని కూడా ఏర్పరచడం జరుగుతుంది. సో ఈ వర్చువల్ ఇమేజెస్ అనేటువంటివి మిథ్యా ప్రతిబింబాలు అనేటువంటి అంటాం, అలాగే రియల్ ఇమేజెస్ నిజ ప్రతిబింబాలు. రెండు రకాల ప్రతిబింబాలను ఏర్పరచగలిగేటువంటి దర్పణం ఏదైనా ఉంది అంటే అది పుటాకార దర్పణం మాత్రమే. అయితే ఈ పుటాకార దర్పణంలో ఏర్పడేటువంటి ఆ రెండు రకాలైనటువంటి ఇమేజ్ లో ఏ ఇమేజ్ వస్తుంది అనేటువంటి చూస్తే, ఇక్కడ మనం మిర్రర్ గాని తీసుకున్నట్లయితే మిర్రర్కి మధ్యమ బిందువుని మనం ధ్రువం అంటారు. సో పి అనే ఒక లెటర్తో డినోట్ చేస్తాం, దీన్ని పోలార్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ ధ్రువం గుండా పోయే ఊహారేఖను ప్రధాన అక్షం అని పిలుస్తారు, ప్రిన్సిపల్ యాక్సెస్ అంటారు. ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ కి ఏదైనా ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ పైన మనం ఎప్పుడైనా ఆబ్జెక్ట్ని తీసుకుని వాటిని డిఫైన్ చేసేటప్పుడు ఇక్కడ తీసుకుంటాం. ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ పైన ఎక్కడో ఇన్ఫినిట్ డిస్టెన్స్ లో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఏదో ఒక ఆబ్జెక్టు అనంతమైనటువంటి దూరంలో ఉంది. ఈ అనంతమైనటువంటి దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ వచ్చి ఎక్కడ పడుతుంది అంటే, దీని ఇమేజ్ ఎక్కడ పడడానికి ఛాన్స్ ఉంటుంది అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మోర్ టైమ్స్ ఇచ్చినటువంటి బిట్. ఇది ఇప్పటికీ మనం ఇప్పుడు రిఫర్ చేస్తున్నటువంటి మీకు చెప్తున్నటువంటి ప్రతి క్వశ్చన్స్ కూడా మీకు ఆర్ఆర్బిలో కానీ ఆల్ కాంపిటేటివ్లో, ఇంకా రిమైనింగ్ ఆర్ఆర్బి అయితే మాత్రం చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రమే మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ప్రధానంగా మనకి ఇక్కడ ఇన్ఫినిట్ డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ ముంచేటప్పుడు దాని ఇమేజ్ ఎక్కడ ఏర్పడడానికి ఛాన్స్ ఉంటుంది అంటే, సో ఇది మిర్రర్ కాబట్టి మిర్రర్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్, వక్రతా కేంద్రం అనేటువంటిది ఉంటుంది. అండ్ అగైన్ ఈ బిట్వీన్ పీకి సికి మధ్యలో ఏముంటుందంటే నాభి అనేటువంటిది ఉంటుంది, ఫోకస్ ఉంటుంది. సో ఫోకస్ అనేటువంటిది పీకి సికి బిట్వీన్ ఉంటుంది, ఈక్వి డిస్టెన్స్ లో కలిగి ఉంటుంది. ఈక్వి డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఫోకస్ వచ్చేసరికి ఈ ప్రధానంగా నాభి అని పిలవడం జరుగుతుంది. ఈ నాభి దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఈ ఇమేజ్ వచ్చి ఇన్వర్టబుల్ గా తలక్రిందులుగా వచ్చి పడడం జరుగుతుంది. సో ఈ తలక్రిందులుగా ఇమేజ్ వచ్చి పడుతుంది, ఈ ఫోకస్ దగ్గరకు వచ్చేసరికి పడుతుంది ఇన్ఫినిట్ డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ ఉండేటప్పుడు. అంటే ఇక్కడ ఏర్పడినటువంటి ప్రతిబింబం ఎటువంటి ప్రతిబింబం ఏర్పడింది అంటే, ఇక్కడ ఏర్పడిన ప్రతిబింబం ప్రధానంగా తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడింది. ఎక్కడ తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడుతుందో అక్కడే గుర్తుపెట్టుకోండి, ఇన్వర్టబుల్ గా ఇమేజ్ పడింది అంటే దట్ ఈస్ ద రియల్ ఇమేజ్ అని అర్థం. కాబట్టి ఇక్కడ రియల్ ఇమేజ్ ఫామ్ అయింది, ఇది ఒక నిజ ప్రతిబింబాన్ని ఏర్పరిచింది, తలక్రిందులుగా ఏర్పరిచింది, ఆబ్జెక్ట్ కంటే చిన్నదిగా ఏర్పరిచింది. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ కంటే చిన్నదిగాను, ఇన్వర్టబుల్ గాను, అలాగే రియల్ ఇమేజ్ ఫామ్ చేసింది ఎక్కడ అంటే ఫోకస్ దగ్గర. కాబట్టి ఎప్పుడైనా వస్తువు అనంత దూరంలో ఉండేటప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటే నాభి దగ్గర ఏర్పడుతుంది.
రివర్స్లో నాభి దగ్గర ఆబ్జెక్ట్ పెట్టామనుకోండి, నాభి దగ్గర కానీ ఆబ్జెక్ట్ పెడితే రివర్స్లో ఏమవుతుందంటే వస్తువు యొక్క ప్రతిబింబం అనంత దూరంలో ఫోకస్ అవుతుంది. అనంత దూరంలో పడేటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే అక్కడ కూడా తలక్రిందులైనటువంటి నిజ ప్రతిబింబమే ఏర్పడుతుంది అక్కడ కూడా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటిది ఏది అంటే, వస్తువును ఆబ్జెక్ట్ దగ్గర పెడితే అనంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది అనేటువంటి ఆ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఆ బిట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. సో మోస్ట్ ఆఫ్లీ ఇది ఎక్కడ వాడతారంటే మోటార్ వెహికల్ యొక్క హెడ్లైట్స్లో వాడుతూ ఉంటారు ఈ ప్రిన్సిపల్ని. ఈ ప్రిన్సిపల్ మోటార్ వెహికల్ హెడ్లైట్లో వాడతారు, టార్చ్ లైట్లలో వాడుతూ ఉంటారు, సెర్చ్ లైట్లలో వాడుతూ ఉంటారు. ఈ సెర్చింగ్ చేసే సెర్చ్ లైట్లో వాటిలో ఫోకసింగ్ లైట్లు అంటాం మనం. ఈ ఫోకసింగ్ లైట్లలో వాడేటువంటి ఈ సందర్భంలో బల్బుని ఎక్కడ అమర్చుతారు అంటే మిర్రర్ యొక్క ఈ ఫోకస్ దగ్గర పెట్టడమే జరుగుతుంది. ఇన్ఫినిట్ డిస్టెన్స్లో వెళ్ళి ప్రతిబింబం ఏర్పడుతుంది, అంటే లైటింగ్ వెలువడుతుంది. బట్ ఇదేంటిది, వస్తువుని అనంత దూరంలో ఉంచితే ప్రతిబింబం ఎక్కడ పడుతుంది అంటే నాభి దగ్గర పడుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ మీరు ఒకసారి చూస్తే ఏ స్తంభము, బి ఫోకస్ మరియు వక్రతా కేంద్రాల మధ్య అన్నాడు, సి వచ్చేసరికి వక్రతా కేంద్రం అని ఇవ్వడం జరిగింది, డి ఫోకస్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ డి ఆప్షన్, ఫోకస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. వ్యతిరేక దిశలో ఎఫ్ అనేటువంటి వ్యతిరేక బలాన్ని ప్రయోగించేటప్పుడు రెండు దిశల మధ్య కోణం ఏమవుతుంది? సో మనకి ఫోర్సెస్ తెలుసు. ఫోర్సెస్ అనేటువంటివి ప్రయోగించబడే సందర్భంలో ఆబ్జెక్ట్ యొక్క ఫోర్స్ ఎటు అప్లై అవుతూ ఉంటుందో దానికి వ్యతిరేకంగా వేరొక ఫోర్స్ కూడా అప్లై అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బల్లని నెడుతూ ఉంటే నెడుతున్న వైపు బల్ల మీద మనం ప్రయోగించే బలం అప్లైడ్ ఫోర్స్ అప్లై అవుతూ ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఆ బల్ల మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్గా అప్లై అవుతూ ఉంటుంది. సో ఇన్ దిస్ వన్ అగైన్ అనదర్ వన్ మనం చూసినట్లయితే ఒక బాక్స్ మీద లేదా ఒక బల్ల మీద ఒక వస్తువుని పెట్టేటప్పుడు ఆ వస్తువు క్రింది వైపు పనిచేసేది గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే ఆ వస్తువు మీద కిందకి పడకుండా క్రిందనున్న బల్ల వస్తువుని పైకి అదింపెట్టి ఉంచుతుంది, పైకి పెట్టి ఉంచుతుంది. అంటే పై వైపు ఫోర్స్ని అప్లై చేస్తూ ఉంటుంది. ఇటువంటి ఫోర్స్ని అభిలంబ బలము అంటారు. అంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా పనిచేసేది అభిలంబ బలం, నార్మల్ ఫోర్స్. అలాగే అప్లైడ్ ఫోర్స్కి ఆపోజిట్గా పనిచేసేది ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇన్ దిస్ వన్ ఒక ఫోర్స్కి ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే అప్లైడ్ ఫోర్స్ ఇటుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటుంటుంది. సో అప్లైడ్ ఫోర్స్ ఇటుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటుంటుంది. లేదు అదే ఆబ్జెక్ట్కి పైవైపు నార్మల్ ఫోర్స్ పనిచేస్తూ ఉంటే క్రిందికి వచ్చేసరికి గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. సో ఇన్ దిస్ వన్ దట్ మీన్స్ వెయిట్ పనిచేస్తూ ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ మీన్స్ వెయిట్. సో ఇన్ దిస్ వన్ ఒక ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో ఫోర్స్ అప్లై అవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ జరిగేటువంటి రెండు ఫోర్సులు వ్యతిరేకంగా పనిచేసేటప్పుడు ఆ సమయంలో పనిచేసేటువంటి రెండింటి మధ్య ఉండే కోణం ఎంత అని అడిగాడు. సో వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్ అనేటువంటిది ఇక్కడ మెయిన్ ఆన్సర్, మెయిన్ క్వశ్చన్. సో ఇన్ దిస్ వన్ వచ్చేసరికి ఈ ఫోర్స్ మనకి స్ట్రైట్గా అప్లై అవుతూ ఉంటుంది, ఈ ఫోర్స్కి ఆపోజిట్గా ఆ ఫోర్స్ అప్లై అవుతూ ఉంటుంది. కాబట్టి రెండిటిలో ప్రధానంగా ఎంత కోణం చేస్తూ ఉందంటే ఒక స్ట్రైట్ లైన్ ఎంత కోణం చేస్తుంది అంటే 180 డిగ్రీల కోణం చేస్తుంది, 180 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 30 డిగ్రీసా, బి 90 డిగ్రీస్, సి 180 డిగ్రీస్, డి 60 డిగ్రీస్. నాలుగిటిలో ఆన్సర్ ఏమవుతుంది అంటే సి 180 డిగ్రీస్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడైనా రిజల్టెంట్ ఫోర్స్ని అప్లై చేసేటప్పుడు ఫలిత బలాన్ని కనుక్కునేటప్పుడు టోటల్ ఫోర్స్ కావాలి అంటే ఒక ఫోర్స్లో ఇంకో ఫోర్స్ లెస్ చేసేయాలి. ఒక ఫోర్స్లో ఇంకో ఫోర్స్ తీసేస్తే మనకు టోటల్ ఫోర్స్ వచ్చేస్తుంది. అలాగే N-G చేస్తే టోటల్ ఫోర్స్ వస్తుంది, నెట్ ఫోర్స్ వస్తుంది. అలాగే F-F చేస్తే నెట్ ఫోర్స్ వస్తుంది. రైట్, మరి ఒక క్వశ్చన్ చూద్దాం. ఒక కార్మికుడు 10 కిలోల బరువును భూమి నుండి తీసి తన తలపై భూమికి 1.1 మీటర్ల ఎత్తులో ఉంచుతాడు. ఆ కార్మికుడు చేసిన పని ఎంత? సో ఇక్కడ చూడండి, వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వచ్చేసరికి 10 kg. సో 10 kg మాస్ కలిగినటువంటి ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ తన తలపైన భూమి నుండి భూమికి 1.1 మీటర్ల ఎత్తులో ఉంచుతాడు. అంటే హైట్ అనేటువంటిది 1.1 ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఒక వస్తువుని కార్మికుడు క్రింద నుండి తీసి పైకి తల మీదకి
1.1 మీటర్ల హైట్లో పెట్టడం జరిగింది. సో ఈ సమయంలో ఆ కార్మికుడు చేసిన పని ఎంత అంటే, ఎప్పుడైనా ఆబ్జెక్ట్ని క్రింద నుండి పైకి తీసుకొని పెట్టేటప్పుడు ఆ ఆబ్జెక్ట్కి పైవైపు ఉండేటువంటి బలం ఏది అంటే, ఆ స్థితిలో ఎత్తులో హైట్లో ఆ ఆబ్జెక్ట్కు ఉన్నటువంటి ఒక రకంగా ఆ సందర్భంలో అక్కడ ఉన్న ఎనర్జీ ఏది అంటే స్థితిశక్తి అనేటువంటి ఒక శక్తి ఉంటుంది. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ పొటెన్షియల్ ఎనర్జీ హైట్లో ఉన్న ఆబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఈ క్రిందనున్నటువంటి వస్తువుని తీసుకుని వెళ్ళి పైన ఉంచే సందర్భంలో ఆ పైన ఉంచేటువంటి సందర్భంలో చేసేటువంటి పని ఎంత అవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ వర్కే ఏమవుతుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడైతే వర్క్ పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అయిందో జనరల్లీ మనకు తెలుసు వర్క్ అంటే డబ్ల్యూ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎంజీహెచ్ అంటాం యాక్చువల్లీ. సో పిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ ఫార్ములా మనకు తెలుసు. ఇక్కడ వర్క్ డబ్ల్యూ అనేటువంటిది కాబట్టి ఇక్కడ పిఏ ఏమవుతుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది అంటే డబ్ల్యూ అవుతుంది కాబట్టి సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ ఫార్ములా వేసుకుంటాం. ఎం ఈజ్ ఈక్వల్ టు 10. జీ వాల్యూ మనకు తెలుసు యూనివర్స్ మన భూమి మీద జీ వాల్యూ వచ్చేసరికి 9.8. రైట్ వాల్యూ మామూలుగా మనం సవరించుకొని తీసేటప్పుడు 10 జీ వాల్యూ 10 మీటర్ బై సెకండ్ స్క్వేర్గా మనం తీసుకుంటూ ఉంటాం. జనరల్లీ పర్ఫెక్ట్ వాల్యూ అయితే 9.8 మనకు తెలుసు. సో ఇన్ దిస్ వన్ హైట్ వచ్చేసరికి 1.1 ఇవ్వడం జరిగింది. టోటల్గా మల్టిప్లై చేస్తే సో 10 into 10 100 ఇంటూ అంటే 110 జౌల్స్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఇక్కడ 110 జౌల్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో 140 జౌల్స్, 155, 165, 110 జౌల్స్ అవుతుంది. డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎందుకు జీ వాల్యూ 9.8 తీసుకోకుండా 10 తీసుకున్నాము అనేటువంటిప్పుడు మీరు ఆప్షన్ చెక్ చేసుకోండి. ఆప్షన్లో రౌండ్ ఫిగర్ వాల్యూస్ మీకు కనబడేటప్పుడు జీ వాల్యూ 10 తీసుకోండి. ఆప్షన్లో కానీ పాయింట్లో మీకు వాల్యూ కనబడేటప్పుడు జీ వాల్యూ 9.8 తీసుకొని మీరు అప్లై చేయండి. మీకు కరెక్ట్ ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి. రైట్, మరి ఒక క్వశ్చన్ చూద్దామండి. సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు దీర్ఘవృత్తాకార ఆకారంలో కనబడడానికి కారణమేమి? ఏ వక్రీభవనము, బి ప్రతిబింబము, సి పరిక్షేపణం కావడము, డి వ్యాప్తి. సో ఒకటోది వచ్చేసరికి రీఫ్రాక్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రీఫ్రాక్షన్ వక్రీభవనం. 2 ఇమేజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. థర్డ్ వన్ వచ్చేసరికి స్కాటరింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అలాగే 4th వన్ వచ్చేసరికి రేంజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఈవెన్ సన్ రైజ్ టైంలో కానీ సన్సెట్ టైంలో కానీ సూర్యుని మీరు ఎప్పుడైనా చూసుంటే బిగ్గరగా కనబడతా ఉంటాడు, ఒక పెద్ద ఆకారంలో కనబడతా ఉంటాడు. ఈ సమయంలో పెద్దగా కనిపించే ఆ సూర్యుడి యొక్క ఆకారం వృత్తాకారం అనకూడదు, వృత్తాకారం కాదు, అది ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ షేప్లో ఉంటుంది. అంటే ఒక దీర్ఘ వృత్తాకార ఆకారంలో సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. ఈ దీర్ఘ వృత్తాకారంలో కనబడేటువంటి సందర్భానికి కారణం ఏమై ఉంటుంది అంటే సో జనరల్లీ కాంతి కిరణాలు ఏమవుతాయంటే విభిన్నమైనటువంటి యానకాల గుండా ప్రయాణించేటువంటి సందర్భంలో కాంతి కిరణాలు యానకాల గుండా వెళ్ళేటప్పుడు అవి దిశ మార్చుకొని ప్రయాణిస్తూ ఉంటాయి, అంటే వక్రీభవనం చెందుతాయి. సో వక్రీభవనం చెందడాన్నే మనం దిశ మార్చుకుని వెళ్ళడం అంటాం. ఆ వక్రీభవనం చెందడాన్నే మనం వంగి ప్రయాణించడం అని కూడా చెప్తా ఉంటాం. సో ఎప్పుడైతే లైట్ రేస్ బెండ్ అవుతాయో ఈ బెండింగ్ ఆఫ్ ద లైట్ రేస్ ఇస్ కాల్డ్ యాజ్ రిఫ్రాక్షన్. ఈ రీఫ్రాక్షన్ అనే ఒక ధర్మం జరిగే సందర్భంలో అక్కడ కాంతి కిరణం వంగి ప్రయాణించడం వలన మాత్రమే మనకేమవుతుంది అంటే వస్తువులు విభిన్నమైనటువంటి ఆకారాలలో కనబడడం జరుగుతుంది. మరి ఒకటి చూస్తే ఇమేజ్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవ్వదు. ఎందుకంటే ఇమేజ్ కాదు అంటే ప్రతిబింబం ఎక్కడైనా అది ఏర్పడే సందర్భం ఉంటుంది. అది దర్పణాల్లో కానీ కటకాల్లో కానీ అది వక్రీభవనం చెందితే ప్రతిబింబం వస్తుంది. కాకపోతే ఆ ప్రతిబింబం అనేటువంటిది ఆకారం కాదు ఇక్కడ. సో పరిక్షేపణం కావడం అన్నారు, స్కాటరింగ్ అన్నాం. స్కాటరింగ్ అనేటువంటిది ఎప్పుడైనా మనం చెప్పేటప్పుడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇదే మీరు ఏదైనా మీ బిట్టు గుర్తుపెట్టుకున్న సందర్భంలో మీకు ఎవరికి చెప్పొద్దు, మీరు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎక్కడైనా పరిక్షేపణానికి సంబంధించిన బిట్ ఇచ్చాడు అంటే కళ్ళు మూసుకొని టిక్కి పెట్టేయండి. అక్కడ అది మనం చూస్తున్నటువంటి ఆకాశం విభిన్నమైనటువంటి రంగుల్లో కనబడతా ఉంటుంది. ఆకాశం విభిన్నమైనటువంటి రంగుల్లో కనబడేటువంటి సందర్భానికి సంబంధించిన బిట్టు కానీ మీకు కనబడితే ఆకాశం నలుపుగా కనబడిందని రాత్రిపూట, ఆకాశం పగటిపూట తెల్లగా కనబడిందని, ఆకాశం పగటిపూట నీలంగా కనబడిందని, ఆకాశం సాయంకాలం ఎరుపుగా కనబడిందని, ఇలా విభిన్నమైనటువంటి కలర్స్కి సంబంధించింది కానీ
కలర్ మారే సందర్భానికి సంబంధించింది కానీ అని బిట్టు కానీ మీకు కనబడితే కళ్ళు మూసుకుని టిక్ పెట్టచ్చు, అది పరిక్షేపణానికి సంబంధించింది అని. కాబట్టి ఇక్కడ కలర్ చేంజ్ అయ్యేటువంటి సందర్భాలలో ఇక్కడ లైట్కి సంబంధించి గుర్తుపెట్టేటప్పుడు పరిక్షేపణం. మరి ఇక్కడ కలర్ చేంజ్ అవ్వాల. సో దీర్ఘవృత్తాకార ఆకారంలో కనిపించేది కారణం ఏమని అడిగాడు. నాలుగవది రేంజ్ వచ్చేసరికి కాదు. సో ఇక్కడ లైట్ రేంజెస్ కావు. ఈ రేంజెస్ అనేటువంటి విభిన్నమైన రేంజెస్ ఉంటాయి. ఒక్కొక్క రేస్కి సంబంధించి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏదవుతుంది అంటే సో వక్రీభవనం అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇదే మీకు చెప్పడం, ఎప్పుడైనా ఒక వస్తువు మీరు చూస్తున్నప్పుడు విభిన్నమైనటువంటి ఆకారాలలో కనబడుతూ, అంటే పొట్టిగా కనబడడం, నీటిలో దిగిన వ్యక్తి కాళ్ళు పొట్టిగా కనబడడం, నీటిలో చేపలు పెద్దగా కనబడడం, నీటిలో ఉన్న చేపలు పైకి వచ్చినట్లు కనబడడం, నీటిలో దిగిన మనిషి లావుగా కనబడడం, ఎక్వేరియంలో చేపలు పైకి వచ్చినట్లు కనబడడం, చెరువులో ఉన్నటువంటి చేపలు కింగ్ ఫిషర్ అనే పక్షికి పైకి వచ్చినట్లు కనబడడం, సో లేదు వస్తువు సన్నగా కనబడడం, నీటిలో వేసిన కర్ర విరిగినట్లు కనబడడం, నీటిలో వేసిన నిమ్మకాయ పెద్దదిగా కనిపించడం, లేకపోతే ఆకాశం సముద్రాలు కలిసిపోయినట్లు కనబడడం, రైలు పట్టాలు కలిసిపోయినట్లు కనబడడం, ఇలా అనేక రకాలైనటువంటి రకరకాలుగా కనిపించేటువంటి సందర్భానికి సంబంధించిన బిట్ ఎక్కడైనా కనబడితే అది కాంతి పాఠ్యాంశంలో మీరు గుర్తుపెట్టుకోండి, అది వక్రీభవనానికి సంబంధించింది. అయితే ఇక్కడ ఒకే ఒక్క పాయింట్ విభిన్నంగా ఉంటుంది దాని యొక్క ఎగ్జాంపుల్స్ లో. ఆ ఒక్కటి ఏది అంటే నక్షత్రాలు రాత్రిపూట మినుకు మినుకని మెరుస్తూ కనబడడం. ఇది కూడా కనబడమే, బట్ రాత్రిపూట నక్షత్రాలు ట్వింక్లింగ్ అవ్వడం అనేటువంటిది ఏది అంటే వక్రీభవనం. ఆ ఒక్క పాయింట్ ట్వింక్లింగ్ అని ఉంటుంది, అంటే మెరుస్తూ కనబడడం అని ఉంటుంది. మిగిలినవన్నీ కూడా మనకి పొట్టిగా కనబడింది, లావుగా కనబడింది, సన్నగా కనబడింది అనేటువంటి సందర్భాలకు సంబంధించిన బిట్టు కనబడితే అది వక్రీభవనానికి సంబంధించిందని మీరు గమనించాలి. రైట్, మరి యొక్క క్వశ్చన్కి వెళ్దాం. క్రింది వానిలో కాంతిని వెదజల్లగల ద్రావణం ఏది? జనరల్లీ సొల్యూషన్స్ లోకి వచ్చేసరికి ద్రావణాలు అనేటువంటి మనం తీసుకున్నట్లయితే ఈ ద్రావణాలలో మనకి రెండు రకాలైనటువంటి ద్రావణాలు కనబడతా ఉంటాయి. రెండు రకాల ద్రావణాలలో ప్రధానంగా మనం ఎప్పుడు సొల్యూషన్ చెప్పేటప్పుడు ఒకటి అంటే సంతృప్త ద్రావణాలు, అసంతృప్త ద్రావణాలు, అతి సంతృప్త ద్రావణాలు అనేటువంటివి సాచురేటెడ్, అన్సాచురేటెడ్, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ అని మనం వింటూ ఉంటాం. అది ఒక రకం. బట్ ఒక సొల్యూషన్ని మనం దాని యొక్క స్థితి, దాని యొక్క రూపానికి సంబంధించి మనం గుర్తుపెట్టేటప్పుడు సొల్యూషన్స్లో ప్రధానంగా ఇక్కడ మనకి రైట్ సొల్యూషన్స్లో ప్రధానంగా మనకి కొల్లాయిడ్స్ అనేటువంటి ఒకటి కనబడతా ఉంటాయి. వీటినే మనం కాంచి కాబ కణ ద్రావణాలు అంటారు. ఈ కాంచి కాబ కణ ద్రావణాలుగా పిలవబడినటువంటి ద్రావణాలు ఒకటి ప్రధానంగా మనకి సొల్యూషన్స్లో కనబడుతూ ఉంటాయి. మరి ఒకటి ఏది అంటే అవలంబనాలు. సో ఈ అవలంబనాలు ఇక్కడ మీకు పూర్తిగా నేను విశదీకరించట్లేదు, మీకు మరలా లెసన్ వైజ్గా మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ మీకు చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీకు దీనికి సంబంధించిన పూర్తిగా మీకు వివరణిస్తాను. ఇక్కడ అవలంబనాలు అనేటువంటివి సస్పెన్షన్స్ అనేటువంటి ఒకటి, అలాగే కొల్లాయిడ్స్ అనేటువంటి ఒకటి. సో ఇక్కడ ఈ రెండు రకాలైనటువంటి ద్రావణాలు మనం తీసుకున్నటువంటి వాటిలో మిశ్రమాలకు సంబంధించి మిక్సర్స్లో కనబడతా ఉంటాయి. ఈ మిక్సర్స్లో కనబడేటువంటి సొల్యూషన్స్ ఇవి. అయితే మిక్సర్స్లో అవలంబనాలను ఎలా గుర్తుపడతాం, ఇక్కడ కొల్లాయిడ్స్ని ఎలా గుర్తుపడతాం అంటే ఈ అవలంబనాలుగా పిలువబడినటువంటివి ఏవి అంటే కణాల పరిమాణం పెద్దగా ఉంటుంది, వీటిని కంటితో చూసేయచ్చు. కణాల పరిమాణం పెద్దదిగా ఉంటుంది, కంటితో కనబడుతూ ఉంటాయి పార్టికల్స్ వచ్చేసరికి. అటువంటివన్నీ అవలంబనాలుగా పిలుస్తారు. ఉదాహరణ బియ్యంలో రాళ్ళు. బియ్యంలో రాళ్ళను చూసేటప్పుడు బియ్యం మనకు కనబడుతూ ఉంటాయి, రాళ్ళు కనబడుతూ ఉంటాయి. సో అలాగే పప్పు దినుసుల్లో వడ్లు, లేకపోతే పప్పులలో రాళ్ళు, సో లేకపోతే నీటిలో శుద్ధ లేదా నీటిలో ఇసుక, ఇలాంటివన్నీ మనకి పర్టికులర్ కంటికి కనబడేస్తూ ఉంటాయి. లేదా తెగులు సోకున మొక్కలో ఉన్న ఆకులు, లేదు అంటే ఏదైనా ఒక ఇసుకలో ఉండేటువంటి ఇనుము, ఇసుకలో మిక్స్ అయిపోయినటువంటి ఇనుము, లేదా శుద్ధలో మిక్స్ అయిపోయినటువంటి రాళ్ళు, ఇలా ఏదైనా ఒక మిక్సర్ని తీసుకున్నప్పుడు ఆ మిక్సర్స్లో కంటికి కనబడుతూ ఉండేటువంటి కలిసి ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా అవలంబనాలుగా పిలవడం జరుగుతుంది. మరి రెండో రకం ఏది అంటే కొలాయిడ్స్. ఈ కొలాయిడ్స్ అనేటువంటివి ఏవి అంటే ఈ ద్రావణాలలోకి వచ్చేసరికి ప్రధానంగా కంటితో కణాలను చూడలేము,
ఈ ద్రావణాల్లో ఉన్న కణాలు కంటికి కనబడవు, కానీ కాంతిని మాత్రం పరిక్షేపణం చెందిస్తాయి. అంటే ఈ ద్రావణాల గుండా మనం ఈ ద్రావణాన్ని పాత్రలో తీసుకొని లైట్ గాని మనం ఫోకస్ చేస్తే ఆ లైట్ వచ్చేసరికి దీని గుండా స్ప్రెడ్ అయి వెళ్తుంది. ఆ మార్గం మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే లైట్ స్ప్రెడ్ అయి వెళ్తూ మార్గం మొత్తం క్లియర్గా కనిపించేటువంటి ఈ రకమైనటువంటి ద్రావణాలు కనిపిస్తూ ఉంటాయో, కంటితో కణాలు చూడలేనంతగా కనిపిస్తుంటాయో, వాటన్నిటిని కూడా మనం కొల్లాయిడ్స్ అంటారు. సో ఈ కొల్లాయిడ్స్ ద్రావణాలు తీసుకున్నట్లయితే కాంతిని పరిక్షేపణం చెందిస్తాయి. దట్ మీన్స్ వెదజల్లుతాయి అంటాం. అయితే ఈ కాంతిని వెదజల్లడాన్నే టిండాల్ ప్రభావం అని పిలుస్తారు. సో ఈ టిండాల్ ఎఫెక్ట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది కాంతిని వెదజల్లడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఈ కాంతిని వెదజల్లడమే ఇక్కడ పరిక్షేపణం చెందడం, దాన్ని మనం టిండాల్ ఎఫెక్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, ఏ రకమైన ద్రావణాల్లో జరుగుతుంది అంటే, ఆమ్ల ద్రావణాలలో జరుగుతుందా, కొల్లాయిడ్స్లో జరుగుతుందా, ప్రాథమిక పరిష్కారమా, ఎలక్ట్రోలైట్ ద్రావణమా అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ కొల్లాయిడ్స్. సో అవలంబనాల్లో కాంతి పరిక్షేపణం చెందదు, అదే కొల్లాయిడ్స్లో చెందుతుంది. అవలంబనాలలో ఎప్పుడు చెందదు అంటే మీకు విశదీకరిస్తాను, పూర్తిగా మీకు వివరణ మళ్ళా తెలియపరుస్తాను. అవలంబనాన్ని ఎప్పుడైనా కూడా మిక్స్ చేసేటప్పుడు దాని గుండా కాంతి వెళ్ళిపోతుంది. అదే అవలంబనాన్ని స్టోర్ చేసి పెట్టేస్తే ఆ సందర్భంలో అక్కడ అడుగున ఒక అవక్షేపం ఏర్పడిపోతుంది, పైన లిక్విడ్ ఫామ్ అయిపోతుంది. ఈ సందర్భంలో కాంతి పరిక్షేపణం చెందదని చెప్తాము. కాబట్టి ఇక్కడ టిండాల్ ప్రభావానికి లోనవ్వదు అని చెప్తాం. కాబట్టి ఇక్కడ టిండాల్ ప్రభావానికి లోనవ్వంది ఎవరైనా ఉన్నారు అంటే అది అవలంబనాలు. సో రైట్ ఆన్సర్ ఈజ్ కొల్లాయిడ్స్. మరొక క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది? సో ఎక్కడైనా టెంపరేచర్ రైజ్ అయ్యేటప్పుడు వాట్ ఇస్ ద సౌండ్ వెలాసిటీ అని అడగడం జరిగింది. టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటే సౌండ్ వెలాసిటీ ఏమవుతుంది అంటే, ఇన్ దిస్ వన్, ఏ అనంతం అవుతుందా, సౌండ్ వెలాసిటీ ఇన్ఫినిట్ అయిపోతుందా, బి డిక్రీజ్ తగ్గుతుందా, సి జీరో శూన్యం అయిపోతుందా, డి పెరుగుతుందా ఇంక్రీజ్ అవుతుందా అంటే, సో సౌండ్ వెలాసిటీని తీసుకున్నట్లయితే ధ్వని వేగం అనేటువంటి తీసుకుంటే, ధ్వని వేగం అనేటువంటిది v ఈజ్ ఈక్వల్ టు, మనకు తెలుసు వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం అని. మరి ఇలాంటి ధ్వని వేగం సౌండ్ వెలాసిటీని తీసుకున్నట్లయితే ఇది 4 అంశాల పైన డిపెండ్ అవుతుంది, 4 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. ఏంటా 4 ఫ్యాక్టర్స్ అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ద టెంపరేచర్, ఉష్ణోగ్రత పైన ఆధారపడుతుంది. 2 సాంద్రత డెన్సిటీ పైన డిపెండ్ అవుతుంది. 3 ఆర్ద్రత హ్యూమిడిటీ పైన డిపెండ్ అవుతుంది. 4 వాయు వేగం ఎయిర్ వెలాసిటీ పైన డిపెండ్ అవుతుంది. దీస్ ఆర్ 4. ఈ 4గింటిలో జనరల్గా 1 by 1 మనం జనరల్గా చూస్తే టెంపరేచర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే, ఇన్ కేస్ అట్మాస్ఫియర్లో టెంపరేచర్ పెరుగుతున్న సందర్భంలో ఆటోమేటిక్గా సౌండ్ వెలాసిటీ కూడా పెరిగిపోతుంది, ధ్వని వేగం పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే ధ్వని వేగం పెరుగుతూ ఉంటుంది. సో ఉదాహరణ సమ్మర్ సీజన్స్లో, మనం సమ్మర్ సీజన్లో పర్టికులర్గా చూస్తే టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది, ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఆ టైంలో సౌండ్ వెలాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో జనరల్లీ ధ్వని వేగం అనేటువంటి తీసుకున్నట్లయితే ఇట్స్ అ ప్రపోర్షనల్ టు రూట్ టీ, టెంపరేచర్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ టీ టెంపరేచర్. సో V ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెంపరేచర్. సో ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, ఇది తగ్గితే ఇది తగ్గుతుంది. అంటే ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే ధ్వని వేగం తగ్గుతుంది. ఎంత పెరిగితే ఎంత పెరుగుతుంది, అట్మాస్ఫియర్లో 1 degree టెంపరేచర్ కానీ రైజ్ అయింది అనుకోండి, ఇన్ దిస్ వన్ 1 degree ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ ఆటోమేటిక్గా 0.61 మీటర్/సెకండ్ సౌండ్ వెలాసిటీ అనేటువంటిది పెరిగిపోతుంది. ఉష్ణోగ్రత 1 degree సెంటిగ్రేడ్ పెరిగితే 0.61 మీటర్/సెకండ్ సౌండ్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క డిగ్రీ రైజ్ అవుతూ ఉంటే 0.61 రైజ్ అవుతూ ఉంటుంది. ఈ రకంగా టెంపరేచర్ మారుతూ ఉంటుంది. సో కాబట్టి జనరల్లీ 0 degree టెంపరేచర్ దగ్గర మనం తీసుకున్నట్లయితే సౌండ్ వెలాసిటీని మనం గమనిస్తే 331 మీటర్/సెకండ్ ఉంటుంది. అదే కానీ 25 degree సెంటిగ్రేడ్ దగ్గర సౌండ్ వెలాసిటీని తీసుకుంటే 346 మీటర్/సెకండ్ ఉంటుంది. అంటే మనకి ఏమర్థమైంది, టెంపరేచర్ పెరిగేసరికి ఆటోమేటికల్లీ ఈ యొక్క
సౌండ్ వెలాసిటీ కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది అన్నాడు. సో రైట్ ఆన్సర్ ఈజ్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే ధ్వని వేగం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో మరి ఒక క్వశ్చన్ చూద్దాం. సో మనం ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ అగైన్ కటక సామర్థ్యం -5D, దాని ఫోకల్ లెంత్ ఎంత? సో ఇక్కడ అడిగింది లెన్స్ పవర్. సో లెన్స్ యొక్క పవర్ని కట్టేటప్పుడు లెన్స్ పవర్ అంటే ఏంటి? ఇట్స్ డినోటెడ్ బై P. వాట్ ఈస్ ద లెన్స్ పవర్? ద ఇన్వర్స్ ఆఫ్ ఫోకల్ లెంత్. వాట్ ఈస్ దట్? ద ఇన్వర్స్ ఆఫ్ ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ యొక్క విలోమం ద ఇన్వర్స్ ఆఫ్ ఫోకల్ లెంత్. అంటే నాభ్యాంతరం యొక్క విలోమాన్ని ఏమని పిలుస్తారు అంటే మనం కటక సామర్థ్యం అంటారు. అయితే ఇన్ దిస్ వన్ P ఈజ్ ఈక్వల్ టు 1/F అనేటువంటిది వాల్యూ మనం ఫార్ములా అప్లై చేసుకుంటాం. సో దట్ వాల్యూ ఈజ్ ఇన్ మీటర్స్. ఎప్పుడైనా మనకి క్వశ్చన్ మీటర్లో ఇచ్చేటప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేస్తాం. బట్ అలా కాకుండా లెన్స్ పవర్కి జనరల్గా 1/F అంటాం. సో 1/Fకి ప్రమాణాలుగా మనం తీసుకున్నట్లయితే లెన్స్ పవర్కి ప్రమాణాలు తీసుకుంటే డైఆప్టర్స్ అనేటువంటివి ప్రమాణాలుగా వాడడం జరుగుతుంది. సో డైఆప్టర్స్. లెన్స్ పవర్కి యూనిట్స్ ఏంటి అంటే డైఆప్టర్స్. సో ఈ డైఆప్టర్స్ని క్యాపిటల్ Dతో డినోట్ చేయడం జరుగుతుంది. సో ఇన్ దిస్ వన్ అనేటువంటి D ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే దేన్ని డినోట్ చేస్తుంది అంటే ఆ D అనేటువంటిది డయాప్టర్స్ని డినోట్ చేస్తుంది. అయితే మనకు తెలుసు 1/F ఈజ్ ఈక్వల్ టు లెన్స్ పవర్ అని. అంటే నాభ్యాంతరాన్ని జనరల్గా మీటర్లో చెప్తా ఉంటాం. దీన్నే మనం డయాప్టర్స్ని ఇంకో విధంగా మీటర్ ఇన్వర్స్ కూడా ఒక ప్రమాణంగా మనం వాడచ్చు. అంటే లెన్స్ పవర్కి అనదర్ యూనిట్ మీటర్ ఇన్వర్స్ అనేటువంటిది కూడా ప్రమాణం వాడచ్చు. సో మీటర్ ఇన్వర్స్ అనేటువంటిది యూనిట్గా వాడుతూ ఉంటాం. సో ఇక్కడ డయాప్టర్స్ అనేటువంటిది మీటర్ ఇన్వర్స్ కూడా రెండు కూడా ఒకటే. సో రెండు కూడా ఒకలాగే వాడచ్చు. అదే కానీ మనం కానీ తీసుకున్నటువంటి సందర్భంలో ఇదే లెన్స్ పవర్ని మనం 100/F అనేటువంటిది తీసుకుంటాం ఈజ్ ఇన్ సెంటీమీటర్స్. ఎప్పుడైనా సెంటీమీటర్స్లో ఇచ్చేటప్పుడు అక్కడ మనం 100/F ఫార్ములా తీసుకొని మనం అప్లై చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏంటనే క్వశ్చన్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే లెన్స్ పవర్ వాల్యూ -5D ఇవ్వడం జరిగింది. అంటే సో P వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -5D. P వాల్యూ -5D ఇచ్చేటప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఫోకల్ లెంత్ అడగడం జరిగింది. అంటే F ఫైండ్ అవుట్ చేయమన్నారు. F కు ఫార్ములా మనకు తెలుసు 100/P. ఎందుకంటే P ఈజ్ ఈక్వల్ టు 100/F కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు 100/P అవుతుంది. సో ఇన్ దిస్ వన్ 100/P వాల్యూ మనకి -5 ఇవ్వడం జరిగింది. -5 డయాప్టర్స్ అని అర్థం. సో అప్లై చేస్తే సో -20 అనేటువంటిది ఇక్కడ మనకి సెంటీమీటర్స్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి -20 సెంటీమీటర్స్ ఇస్ ద ఫోకల్ లెంత్. సో నాభ్యాంతరం యొక్క విలువ వచ్చేసరికి ఎంత అంటే -20 అవుతుంది. కాబట్టి ఇక్కడ 4 ఏది -20 అంటే బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. -20. రైట్. మరి ఒక క్వశ్చన్కి వెళ్దాం. సెల్సియస్ మరియు ఫారెన్హీట్ స్కేల్ ఏ ఉష్ణోగ్రత వద్ద ఒకే విధమైన రీడింగ్ని ఇస్తాయి? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్కేల్స్ చూడండి. సెల్సియస్ స్కేల్ ఆండ్రే సెల్సియస్ కనుగొన్నటువంటిది. ఫారెన్హీట్ స్కేల్ జీడి ఫారెన్హీట్ కనుగొన్నటువంటిది. ఈ రెండు స్కేలులు కూడా ఏమని చెప్తామంటే మనం టెంపరేచర్ స్కేల్స్ అంటాం. ఇంకోటి కెల్విన్ స్కేల్ ఉంది అండ్ రైమర్ స్కేల్ ఉంది. సో ఇక్కడ మనకి రెండే ఇవ్వడం జరిగింది. సో ఈ రెండిట్లో సెల్సియస్ స్కేలు ఫారెన్హీట్ స్కేల్ రెండు కూడా టెంపరేచర్ స్కేల్స్. ఈ బోత్ స్కేల్స్ ఎక్కడ ఈక్వల్ అయినటువంటి వాల్యూని ఇవ్వడం జరుగుతుంది. ఏ 100 degrees దగ్గర, సో బి 0 degrees దగ్గరన, లేదా సి -40 దగ్గరన, డి 40 దగ్గరన. సో ఇక్కడ మనకు తెలిసి ఈ స్కేల్ని మీరు చూస్తే స్కేల్ యొక్క లెంత్ బోత్ రెండిటికి ఒకటే. ఏ టెంపరేచర్ స్కేల్ని మీరు ఎప్పుడైనా మీరు టెంపరేచర్ స్కేల్ చూస్తే ఏ టెంపరేచర్ స్కేల్ తయారు చేసినా అందులో రెండు వాల్యూస్ని తీసుకోవాలి. రెండు ప్రాథమిక అంశాలు తీసుకుంటాడు. ఒకటి ఎల్ఎఫ్పి, రెండు యూఎఫ్పి. సో ఎల్ఎఫ్పి ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ యూఎఫ్పి ఈజ్ ద అనదర్ వన్. సో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఒకటి, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఒకటి. లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అనేటువంటి తీసుకున్నట్లయితే సో ఈ రెండు స్కేల్స్కి మనం అబ్జర్వ్ చేస్తే సో 0 degrees సెంటిగ్రేడ్ అన్నది సెంటిగ్రేడ్ స్కేల్లో లోయర్ ఫిక్స్డ్ పాయింట్.
100 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నది సెంటిగ్రేడ్ స్కేల్లో అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. అండ్ అగైన్ అదే మీరు ఫారెన్హీట్ స్కేల్లో తీసుకుంటే 32 డిగ్రీస్ ఫారెన్హీట్ అన్నది ఇక్కడ మనకి లోయర్ ఫిక్స్డ్ పాయింట్. సో 212 ఫారెన్హీట్లు అనేటువంటిది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. సో ఇన్ దిస్ వన్ దీస్ ఆర్ వాల్యూస్ ఆర్ ఈక్వల్, ఇన్ దీస్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. మరి అక్కడ మీకు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ 212 అవుతుంది, అంతే తప్ప రెండు ఒకే వాల్యూ కాదు. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 32F అవుతుంది. ఇక్కడ కూడా రెండు ఒకే వాల్యూ కాదు. సో మరి ఏ టెంపరేచర్ దగ్గర రెండు ఒకే వాల్యూ అవుతాయి అంటే ఇన్ దిస్ వన్ -40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు -40 డిగ్రీ ఫారెన్హీట్. సో -40 దగ్గర బోత్ స్కేల్స్ ఆర్ ఈక్వల్ వాల్యూస్ కన్సిస్ట్ అయి ఉంటాయి. సో ఇది మీకు కావాలనుకోండి, ఇది మీరు చేయాలనుకోండి, -40 ఎలా వస్తుంది అని చేస్తే టెంపరేచర్ స్కేల్స్ని మార్పు చేయడమే. స్కేల్స్ మార్పు చేయడం మీకు ఫార్ములా తెలుసు అనుకుంటా. సో C/100 ఈజ్ ఈక్వల్ టు F - 32/180 ఈజ్ ఈక్వల్ టు K - 273/100 ఈజ్ ఈక్వల్ టు రైమర్ స్కేల్లో R - 0/80. సో ఈ 4 రకాల స్కేల్స్లో కెల్విన్ స్కేలు, రైమర్ స్కేలు, సెంటిగ్రేడ్ స్కేలు, ఫారెన్హీట్ స్కేలు, సో ఈ వాల్యూస్ దగ్గర ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ ఏ రెండు స్కేలు అడిగాడో ఆ రెండు వాల్యూస్ని మీరు తీసుకొని ఫార్ములాలు అప్లై చేస్తే మీకు సరిపోతుంది. సెంటిగ్రేడ్ ఫారెన్హీట్ అడిగాడు కాబట్టి ఈ రెండు తీసుకోవాలి, అదే సెంటిగ్రేడ్ కెల్విన్ అడిగితే ఈ రెండు తీసుకోవాలి, అలాగే ఫారెన్హీట్ రైమర్ అడిగితే ఈ రెండు తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏ రెండు అడిగితే ఆ రెండు తీసుకొని అప్లై చేస్తాం. C/100 ఈజ్ ఈక్వల్ టు F - 32/180లో మీరు C వాల్యూ -40 వేయండి, F వాల్యూ -40 వస్తుంది. లేదు F వాల్యూ -40 వేయండి, C వాల్యూ -40 అవుతుంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ -40 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అనేటువంటిది, డిగ్రీలు అనేటువంటిది ఇక్కడ బోత్ స్కేల్స్ ఈక్వల్ అయ్యేటువంటి టెంపరేచర్. అంటే సెంటిగ్రేడ్ స్కేలు ఇతర ఫారెన్హీట్ స్కేలు రెండు కూడా -40 దగ్గర ఈక్వల్ అవుతాయి అనే విషయం మీరు గమనించాలి. రైట్, మరి ఒక క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్రింది వానిలో దీనిని ఉష్ణ సున్నిత నిరోధకం అంటారు. ఇక్కడ ఏది ఉష్ణ సున్నితక నిరోధకం, సెన్సిటివ్ రెసిస్టెన్స్ ఏది అని అడిగాడు. ఇక్కడ మనం రెసిస్టెన్సెస్లో ఈ రెసిస్టివిటీలు తీసుకునేటప్పుడు సెన్సిటివ్ రెసిస్టివిటీ అనేటువంటి దానిని చెప్పేటువంటి క్రమంలో వీటిలో ఏముంటుంది, ఈ సెన్సిటివ్ రెసిస్టివిటీలు ఎలా పనిచేస్తాయంటే సెన్సార్ విధానంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ సెన్సార్ విధానంలో పనిచేస్తూ ఉంటాయి ఈ ప్రధానంగా. అయితే ఇందులోకి వచ్చేసరికి ప్రధానంగా సెన్సార్లు వాడడం జరుగుతుంది. వీటితో పాటు విద్యుత్ నియంత్రణ పరికరాలు కూడా వాడుతూ ఉంటారు. సో విద్యుత్ నియంత్రణ పరికరాలు, సో ఇక్కడ టెంపరేచర్ని కంట్రోల్ చేసేవి ఉంటాయి అండ్ ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేసేటువంటివి కూడా ఉంటాయి. టెంపరేచర్ని కంట్రోల్ చేసేటువంటివే అడుగుతున్నాడు ఇక్కడ, ఉష్ణ సున్నిత నిరోధకం ఏదని అడిగాడు. ఇక్కడ టెంపరేచర్ని కంట్రోల్ చేసేవి అండ్ ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేసేవి కూడా ఇందులో అమర్చడం జరుగుతుంది. ఈ పరికరాల్లోకి వచ్చేసరికి ఈ సెన్సార్ విధానంలో ఉపయోగించే ప్రతి దానిలో కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ రీఫ్రిజిరేటర్స్ ఉంటాయి, రీఫ్రిజిరేటర్స్లో ఈ సెన్సార్ విధానంలో పనిచేసే రీఫ్రిజిరేటర్లు మీకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఉష్ణ సున్నిత నిరోధకం ప్రధానంగా అమర్చబడి ఉంటుంది. అలాగే కాఫీ ఫిల్టర్స్, మీకు కాఫీ కిటిల్స్ అనేటువంటివి మీరు చూస్తూ ఉంటారు. సో వాటిలో కూడా ఈ సెన్సార్ విధానంలో పనిచేసేటువంటి కిటిల్స్ మీకు కనబడుతూ ఉంటాయి. మనం జస్ట్ ఇలా పెట్టుకుంటే కాఫీ పడిపోతుంది. ఆ సెన్సార్ విధానంలో పనిచేసేటువంటి పరికరాలు కనబడుతూ ఉంటాయి. సో వీటిలో ప్రధానంగా ఏం వాడతారు అంటే ఈ విధానంలోకి వచ్చేసరికి సెన్సార్ విధానంలో విద్యుత్ నియంత్రణ, ఉష్ణ నియంత్రణ పరికరాలు ప్రధానంగా కనబడతాయి. ఈ ఉష్ణ నియంత్రణ పరికరాలుగా ఏవి పనిచేస్తాయి అంటే ఈవెన్ థర్మిస్టర్సా, విద్రువమా అంటే బైపోలా, లేదు అంటే ట్రాన్సిస్టర్సా, లేదు కెపాసిటర్సా. అంటే మనకు తెలుసు కెపాసిటర్స్ అనేటువంటివి కావు. కండెన్సర్లు అనేటువంటివి విద్యుత్ ఆవేశాన్ని నిల్వ చేసేటువంటి పరికరాలు. సో విద్యుత్ ఆవేశాన్ని నిల్వ చేసేటువంటి పరికరాలు అవసరాన్ని బట్టి ఈ యొక్క ఛార్జ్ని అందించేటువంటివి మనకు ఫ్యాన్లో మనకి కనబడుతూ ఉంటాయి కండెన్సర్లు వచ్చేసరికి. ఇక మరి ఒకటి ఏది అంటే ట్రాన్సిస్టర్లు. సో ఈ ట్రాన్సిస్టర్లు అనేటువంటివి మనం చూస్తున్నటువంటి టీవీలో కానీ లేకపోతే సెల్ ఫోన్స్లో కానీ రకరకాలైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలలో డయోడ్లు, ట్రాన్సిస్టర్లు ప్రధానంగా వాడబడతాయి. ఇక ద్విధ్రువం కాదు, ఇక థర్మిస్టర్ అనేటువంటిది ప్రధానంగా రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే థర్మిస్టర్స్ అనేటువంటి వాటిని
వాటిలో ప్రధానంగా ఉష్ణ సున్నితగా నిరోధకంగా దీన్ని పిలువబడుతుంది. ఇది సెన్సార్ విధానంలో పనిచేస్తూ ఉంటుంది. ఈ థర్మిస్టర్స్ అనేటువంటివి ఇందులో థర్మల్ అంటే ఉష్ణము మరియు నిరోధకము రెసిస్టెన్స్ నిరోధము ఈ 2 రకాలైనటువంటి వాటితో అనుసంధానమై ఉండేటువంటి పరికరం ఇది. అందుకే దీన్ని థర్మిస్టర్స్ అనేటువంటివి ఒక సెన్సార్ మోడ్లో పనిచేసేటువంటివి. అందుకే ఉదాహరణ మీరు చూస్తే చిన్నపిల్లల శరీర ఉష్ణోగ్రతను కొలిచేటువంటి ఒక పరికరం ఏదైనా ఉంది అంటే అది థర్మిస్టర్ థర్మామీటర్. ఈ థర్మిస్టర్ థర్మామీటర్గా పిలువబడినటువంటి థర్మామీటర్ తీసుకున్నట్లయితే ఈ థర్మామీటర్ అనేటువంటిది సెన్సార్ విధానంలో పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇది వాడినటువంటి పరికరాల్లో గణనీయంగా నిరోధం పెరగడం తగ్గడం జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఆ నిరోధం పెరిగిన ఉష్ణోగ్రతకు పెరుగుతూ ఉంటే నిరోధం పెరగడం తగ్గడాన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక పరికరాలు అమర్చబడి ఉంటాయి ఇందులో ప్రధానంగా. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏది అవుతుంది అంటే థర్మిస్టర్ అవుతుంది. కాబట్టి మరి ఒక క్వశ్చన్కి వెళ్దాం. రైట్. మనం ఇప్పటి వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈవెన్ ఆర్ఆర్బికి సంబంధించి ఆల్ కాంపిటేటివ్కి సంబంధించి తెలుసుకున్నాం. అలాగే రిమైనింగ్ మరిన్ని క్వశ్చన్లు మీకు విడివిడిగా చాప్టర్ వైజ్గా మీకు అందించబడతాయి. అలాగే మరిన్ని వీడియోస్ మనకు కావాల్సి వచ్చినప్పుడు మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. ఇంటర్వ్యూ చేస్తావా? వేరే వీడియో ఎంత వచ్చిందన్నదే వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్ తెలుగు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీకు ఇలా ఫిజిక్స్ షార్ట్ వీడియోస్, ఫిజిక్స్ కంటెంట్ కోసం ఫిజిక్స్ బై నాయుడు సార్ అనే యూట్యూబ్ ఛానల్ మనకి ఉంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కూడా మీకు ఫిజిక్స్ టోటల్గా ఫిజిక్స్ కోర్సు మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు టెట్ డిఎస్సికి సంబంధించి ఈవెన్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి కోర్స్ అంతా కూడా మీకు అందుబాటులో ఉండబోతుంది. ఈవెన్ మెంటర్షిప్కి సంబంధించి కూడా మీకు ఈ వీడియోస్ని మీ వరకు మీకు తీసుకురావడానికి కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. అనేక రకాలైనటువంటి క్వశ్చన్స్ మీకు లెసన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అవి కూడా మీకు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ టు ఆల్.